నేను చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు అంటే పంచాయతీలకు రావాల్సిన నిధుల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే కొంతవరకు ఆయన కేంద్రం చెప్పే మాటలతో క్యారీ అవుతున్నారేమో. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 2,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది ఉపాధి హామీ కింద. కాబట్టి ఈ మంచి మాటలతో పాటు సరే కూలీలు అనకూడదు, ఓకే, వ్యవసాయ కార్మిక సంఘం అనేది ఎప్పుడో వచ్చింది, కూలీ సంఘం అనకుండా దాన్ని వ్యవసాయ కార్మిక సంఘం అనే పెట్టారు. అనే లెక్కేసేటప్పుడు మ్యాన్ పవర్ డేస్ అని బహుశా అలా అంటుంటారు అనుకుంటాను. ఈ ఉపాధి బకాయిలు ఇవ్వడము, కేంద్రం నుంచి రావాల్సిన 2,000 కోట్లు తెచ్చుకోవటము, అనేక చోట్ల 12 వారాలు 10 వారాలకు బకాయిలు పడిన ఈ డబ్బులు ఇప్పించటము, పని దినాల్లో తగ్గుదల 18% ఉన్న తగ్గుదల భర్తీ చేయటం, ఇవన్నీ ఆయన చేస్తే గ్రామీణ పేదలు గిరిజనులు చాలా సంతోషించే అవకాశం ఉంటుంది. కక్ష సాధింపు లేదని కూడా ఆయన అన్నారు, మంచిదే. కక్ష సాధింపుల కంటే పద్ధతి చట్ట ప్రకారం వెళ్తే జరుగుతుంది. అయితే కక్ష సాధింపు లేదని నొక్కి చెప్పడం కూడా ముఖ్యమైన విషయమే. ఇందాక మనం చర్చించిన చర్చ నేపథ్యంలో నేను ఇంకొకటి ఆశించాను, ఆ ముందో వెనకో ఆ దళితులు ఆ సమస్య మీద కూడా ఆయన వ్యక్తిగత స్థాయిలో తను చెప్పడమో చెప్పించడం ఏదైనా చేస్తారేమో అని, అటువంటిది ఏం రాలేదు.